వెల్కమ్ బ్యాక్ టు 6 టీవీ. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ముందు రోడ్డుపై నిండు గర్భిణీ ప్రసవంపై తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి స్పందించారు. ఈ అంశంపై ఆయన విచారణ చేపట్టారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. సహాయకులు లేని వారిని కూడా ఆసుపత్రులలో అడ్మిట్ చేసుకుంటున్నామని శ్రీహరి తెలిపారు. నిన్న కాన్ పైన మహిళ బిలాస్పూర్కు చెందిన వ్యక్తిని తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్ శ్రీహరి చెప్పారు. బిలాస్పూర్ ఎక్స్ప్రెస్లో తిరుపతి రావడం జరిగిందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. నిన్న సాయంత్రం ఒక 4 o'clock ఆ సమయంలో మెటర్నిటీ హాస్పిటల్లోనే క్యాంపస్లో దూరంగా ఆమె ఇమ్మీడియట్గా పెయిన్స్ వచ్చి డెలివరీ కావడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి పేషెంట్ అటెండర్స్ పక్కనే ఉన్న అటెండర్స్ వచ్చి సూపరింటెండెంట్కి ఆర్ఎంఓ గారు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి మదర్ని తర్వాత బిడ్డని తీసుకొని వచ్చి ఇక్కడ ఐసీయూలో పెట్టి బిడ్డ 2.1 kgతో క్షేమంగా ఉన్నారు, హెల్తీగా ఉన్న బేబీ అండ్ మదర్ కూడా కొద్దిగా డిజోరియంటెడ్గా ఉన్నారు. ఆమె బిలాస్పూర్ హర్యానా అని ఒకసారి చెప్తుంది కాబట్టి వాళ్ళ యొక్క అటెండర్స్ కోసం అన్వేషిస్తున్నాము. వాళ్ళ బంధువుల అడ్రస్ తెలిస్తే వాళ్ళకి అప్పచెప్తాము. ఈ లోపల పీడీ ఐసీడీఎస్ అండ్ చిల్డ్రన్ కేర్ వాళ్ళు కూడా రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి ఆ బేబీ అండ్ మదర్ని కూడా చూసుకుంటారు. ఇక్కడ ఆమెకు అటెండర్స్ ఎవరు లేరు కాబట్టి సూపరింటెండెంట్ గారు ఆర్ఎంఓ గారు అటెండర్స్ ఏర్పాటు చేశారు. 3 పూట్ల కూడా అంటే ఉదయం, సాయంత్రము, మధ్యాహ్నము, నైట్ షిఫ్ట్కి ఒక అటెండర్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మదర్ అండ్ బిడ్డ ఇద్దరు సేఫ్గా ఉన్నారు. ఈ విధంగా డెలివరీ బయట జరిగింది కాబట్టి దీని మీద విచారణ కూడా ఆదేశించడం జరిగింది. దీంట్లో ఏదైనా విచారణలో ఏదైనా నెగ్లిజెన్సీ ఉంటే కానీ మెడికల్ సిబ్బంది మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 15 నుంచి 20 రోజుల క్రితము బిలాస్పూర్ ఎక్స్ప్రెస్లో తిరుపతి రావడం జరిగిందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది.